పంపిస్తారా నువ్వు భయపడిస్తారు వాళ్ళు సార్ అట్లే ఉన్నాను సార్ లాంగ్ ఎంత తీసుకోరు కదా సార్ అట్లే ఉన్నాను సార్ అట్లే ఉన్నాను. ఒక నిమిషం. 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ల్యాండ్ కొని. యాక్చువల్గా ఇది 1908 బ్రిటిషర్స్ పట్టా. మేము 2011 to 12 మధ్యలో ఎంజీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర కొన్నాము. ఎంజీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర కొన్నప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని కొన్నాము. అప్పట్లో ఇక్కడ ఒక మున్సిపల్ ఆర్డర్తో పాటు కన్స్ట్రక్షన్ ఒక షెడ్ కూడా ఉండేది. ఆ షెడ్డు మేము కొనకముందు ఇక్కడ ఏదో కొండమెట్లో ఏదో ఒక చిన్న గలాటా చేసి ఒక మనిషిని ఇక్కడ వేస్తే ఆ మనిషి చనిపోయే పరిస్థితుల్లో మమ్మల్ని దాన్ని తొలగించమని చెప్పారు. తొలగించండి లేదా బాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలని చెప్పారు. మేము ఆ బిల్డింగ్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా కొలాప్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈ ల్యాండ్ నలుగురు మా అమ్మగారు వాళ్ళ సిస్టర్స్ పేరుతో ఉందన్నమాట. వీళ్ళు మా అమ్మగారు మా అమ్మగారు ఇంకొక ఉమాదేవి, భాగ్యలక్ష్మి అండ్ సుగుణా నాయుడు పైన ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నాము. ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 1 year తర్వాత బఫర్ జోన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. దానికి ముందు బఫర్ జోన్ లేదు, దీనికి డోర్ నెంబర్ ఉంది, దీని ట్యాక్సులు పే చేసేవాళ్ళు, బిల్డింగ్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మేము కూడా ముందుకు పోలేకపోయాము, ఏం చేయాలి అనేసి. అలాంటి పరిస్థితుల్లో చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ ప్లేసు ఒక టాయిలెటరీస్గా, ఒక మద్యపానం ఇతర జరిగేదన్నమాట. ఇది అనాథరైజ్ షెడ్గా ఉపయోగించుకున్నారు చాలామంది. వాళ్ళని మేము ఖాళీ చేయడానికి కూడా చేసిన మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో క్యారీ చేసేవాళ్ళు కాదు. అలాంటి నేను బయట జాబ్లో ఉన్నాను. మా తండ్రి మా ఫాదరు అండ్ మా చిన్నాయనలు కూడా వాళ్ళు కోవిడ్లో అట్లా సిచ్యువేషన్స్లో చనిపోయారు. జాగ్రత్త తీసుకునే పరిస్థితుల్లో అప్పట్లో ప్రద్యుమ్న గారు ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది ఇది అంటే మీరు సెక్యూర్ చేసుకొని వెళ్ళండి అంటే అలాగ బ్లూ షీట్లు వేసామన్నమాట. బ్లూ షీట్లు వేసిన తర్వాత కూడా ఆ షీట్లని డ్యామేజ్ చేసి లోపల యాక్టివిటీస్ జరుగుతూ ఉండేది. ఈ మధ్యన ఈ తమిళ సోదరులు ఫంక్షన్ ఇక్కడ చేశారనమాట. అప్పుడు చేసినప్పుడు ల్యాండ్ నేను వచ్చి చూసుకుంటే ల్యాండ్ చిన్నదిగా అనిపించింది. ల్యాండ్ మేము కొన్నప్పుడు 10,500 చదరపు అడుగులు ఉండేదన్నమాట. 20.5 cents ఈ ల్యాండ్ విస్తీర్ణము. దాని తర్వాత ఇక్కడ నేను వచ్చి చూసిన తర్వాత 6,000 కూడా లేదన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 20% to 25% చెరువు మునక్కలో వెళ్ళిపోయింది. దీన్ని ఇలా ఉంది సార్, సాయిల్ కరోజన్. అప్పుడు ల్యాండ్ జస్ట్ ఒక అడుగు, మేము ఈ సిమెంట్ మోటార్ వేయక ముందు ఒక అడుగు లోతులోనే ఉండేది. రోడ్డు మీద పడిన నీళ్లు, కొండమిట్ట నీళ్లు ఫ్లో అయ్యి ఈ ల్యాండ్ ఎస్పెషల్లీ ఈ పాయింట్లోనే పాస్ అయ్యి ల్యాండ్ ఎరోషన్, సాయిల్ ఎరోషన్ జరిగి చాలా ల్యాండ్ ఒక డిపార్ట్మెంట్, రోజుకు ఒక డిపార్ట్మెంట్, గిరిగారు రెడ్డి, ఉమేష్ టౌన్ ప్లానింగ్ అందరూ కలుపుకొని ఇస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. ఇట్ ఈస్ డీమ్డ్ అకార్డింగ్ టు లా. కొన్ని రోజుల తర్వాత 2025 డిసెంబర్లో 11 రిప్రజెంటేషన్ ఇస్తే దానికి ఏమి రెస్పాన్స్ లేదు. షెడ్స్ వేసుకున్నామని మేమే రిక్వెస్ట్ పెట్టినామంటే రిక్వెస్ట్ ఆధారాలు కూడా ఉన్నాయి, పీజీఆర్ఎస్లో పెట్టిన ఆధారాలు కూడా ఉన్నాయి. పెట్టుకున్నారు కాబట్టి డీమ్డ్గా గమ్మున్నారు, సరే ఓకే అన్నారు కాబట్టి మేము కట్టుకున్నాం. మా మదర్ సిస్టర్ మేము ఆపేసాము. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత FTP లెవెల్ చాలా దూరంలో ఉండేది. అక్కడ వెళ్ళిన తర్వాత శ్రీనివాసులు రెడ్డి అనే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీరు, ఆయన ఎంత లంచము ఎక్స్పెక్ట్ చేశాడంటే హ్యూజ్ అమౌంట్. మా అంతటితో గమ్మున మా దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాను, మీరు కావాల్సింది కట్టుకోండి అంటే మేము ఇవ్వలేము, మాకు అవసరం లేదు అనేసి మేము కామ్గా ఉన్నాం. సర్టిఫికేట్ దాని ప్రీవియస్గా MDO గారు ఎన్నో గెజిటెడ్ ఆఫీసర్స్
ఇచ్చిన ఇవి కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి. ప్రకాష్ గారి దగ్గర నుంచి 7 years లీజ్ తీసుకున్నాను. మునక పట్ట అని వస్తుంది సార్, ఇది మునక పట్ట ఆన్లైన్ కాదు అది. చెప్పేదండి రిజిస్టర్ చేసుకున్నాం. మీకు చెప్పాలి కదా. ఈ రోజు కూడా ఇది అమ్మకానికి ఉంది, వ్యాలిడ్గానే ఉంది. ఇదేమి ఇన్వాలిడ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు 7 మంది ఎవరికి ఇబ్బంది లేకుండా 4-5 రోజులు ఖాళీ చేసే సెటప్తో మేము మా ల్యాండ్ మేము ఉపయోగించుకుంటున్నాం. దానికి కూడా అబ్జెక్ట్ చేస్తున్నాము. ఎన్నో సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే సంథింగ్ కింద నుంచి పిల్లర్స్ నుంచి 5 అంతస్తు 6 అంతస్తు మల్టీ స్ట్రక్చర్ స్టోరేజ్ కట్టడానికి వీలు కాదు. అంతేగాని టెంపరవరీ స్ట్రక్చర్స్ ఎన్నో సైటేషన్స్ అలౌ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండేదంతా అన్ని బఫర్ జోన్లో టెంపరవరీ స్ట్రక్చర్సే ఉన్నాయి, షీట్లు వేసుకున్నారు. ఇన్ని కూడా పెట్టాం, ఇవన్నీ ముందుగానే పెట్టేసామని. ఈ కన్స్ట్రక్షన్కి ముందుకు పోవడానికే స్టేటస్ క్యూ ఆర్డర్ ఈ మాది ఇబ్బంది పెడుతున్నారనే మేము కోర్టు అప్రోచ్ అయ్యాం. అంటే 2023లో వేసింది వేరు రిట్టు, పర్మనెంట్ స్ట్రక్చర్ మాకు ఇవి కావాలని వేసినారు. ఇప్పుడు కొత్తగా ఓఎస్ చిత్తూరులో ఒరిజినల్ షూటు మేము కట్టడానికి పోతా ఉంటే కట్టుతున్నామంటే అబ్జెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము వెళ్ళాము. కలెక్టర్ రిటర్న్గా ఇవ్వడం లేదు. కలెక్టర్ గారు అందరూ ఎలా ఉందో అలాగే మీరు చేసుకోండి, లేదంటే అందరినీ ఖాళీ చేపించేస్తాం, మీరు కూడా కట్టడానికి లేదని చెప్పారు. దాన్ని బట్టి అందరికి వాళ్ళకి ఒక రూల్ మీకు ఒక రూల్ లేకుండా మీరు టెంపరరీ స్ట్రక్చర్స్ ఏదైనా చేసుకున్నట్టు